సర్వాంగ సుందరుడును సుగుణాల సంపన్నుడునైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలం షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. గమనించండి ప్రియులారా, గత కొన్ని దినములుగా ధన్యతలు లేదా ఆశీర్వాదములు అనే అంశం మీద మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ఆశీర్వాదమును ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. భక్తుడైన యోహాను గారు పద్మసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆయనకిచ్చిన దర్శనమే యోహాను రాసిన ప్రకటన గ్రంథ సారాంశము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సమయము సమీపించినది అంటున్నాడు. దేనికి సమయం సమీపించినది అంటే మనం ఆలోచన చేసినట్లయితే మన పోకడకు, యేసుక్రీస్తుల వారి రెండవ రాకడకు. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో కూడా మనకు తెలియదు. అందుకే ఏమంటున్నాడు అంటే, ఈ బైబిల్ వాక్యములను లేదా దేవుని ఆత్మచేత భక్తులు ప్రవచించిన ఈ వాక్యములను చదివేవారు ధన్యులు, వాటిని వినేవారు ధన్యులు. అంతకంటే ప్రాముఖ్యముగా చదివి విన్నటువంటి ఈ వాక్యములను గైకొను వారు ధన్యులు అంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అనేక సంవత్సరాల నుంచి ఈ వాక్యములను మనం చదువుతూ ఉండొచ్చు, వింటూ ఉండొచ్చు, కానీ ఆచరణలో పెట్టలేని బలహీనత ఒకవేళ మనలో ఉన్నదేమో మనం పరీక్షించుకుందాం, ఆలోచించుకుందాం. ఒక చక్కని నిర్ణయము ఈరోజు మనము తీసుకుంటే నిజంగా మనము ధన్యులం అవుతామనే సత్యాన్ని ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో అపవాది అనేకులను బలహీనపరుస్తూ వాని రాజ్యవ్యాప్తి కొరకు, అనగా సాతాను రాజ్యం ఏంటిది? నిత్య నరకం. ఆ నరకంలోకి తీసుకెళ్లాలని వాని ప్రయత్నంలో వాడు తలమునకలవుతున్నాడు. కాబట్టి సోదరి సోదరుడా, ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇంతకాలం మనము చదువుకుంటూ వినుకుంటూ వచ్చినటువంటి దేవుని వాక్యమును ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగా.